నా పేరు సుజాత సార్. మేము వలివేరు నుండి వచ్చాం. అంటే ఒంగోలు జోను మాది. మేము గ్రేడ్ 2 సూపర్వైజర్ ఎగ్జామ్ రాసాం 2022లో. అయితే ఏమైందంటే స్టేట్ వైడ్ జరిగినటువంటి ఎగ్జామ్స్లో వైజాగ్, కర్నూలు, విశాఖపట్నం ఇవన్నీ కూడా రోస్టర్ చక్కగా పాటించి రోస్టర్ వైజు పోస్టులు ఇచ్చారు. అయితే ఒక ఒంగోలు జోన్లో మాత్రం రోస్టర్ పాటించలేదు. ఎందుకు పాటించలేదు అంటే మేము బాగానే తీసామని చెప్పేసి అంటున్నారు. 51 పోస్టులు ఓపెన్ కేటగిరీ పోస్టులు ఉంటే ఒంగోలు జోన్కి ఓన్లీ ఓసీలకు మాత్రం ఇచ్చారు సార్. అగ్రకులాల వారికే ఇచ్చారు. అట్లా ఇవ్వటం వలన ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళని మేము నష్టపోతున్నాం. అందుకని మేము నారా లోకేష్ గారి దగ్గరకు వస్తే, విద్యాశాఖ మంత్రి గారి దగ్గరకు వచ్చి కలిస్తే మాకు న్యాయం జరుగుద్ది అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాం సార్. మరి మేము రాత్రి వచ్చి ఇక్కడ ఉండి ఉదయాన్నే సార్ని కలవటం జరిగింది. సార్ సానుకూలంగా స్పందించారు. మీకు న్యాయం జరిగేలాగా చేస్తామని సార్ చెప్పారు. మాకు న్యాయం జరిగిద్దని అనుకుంటున్నాం సార్. ఇట్లా చేయటం వలన 3 జోన్లు కరెక్ట్గా తీసి మరి రిజర్వేషన్లో ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి రిజర్వేషన్లో ఇచ్చి, ఓపెన్ కేటగిరీలో వెళ్ళాల్సినటువంటి వాళ్ళని, హైయెస్ట్ మార్కులు వచ్చినటువంటి వాళ్ళని ఓపెన్ కేటగిరీలో ఇచ్చినప్పుడు ఒక్క ఒంగోలు జోన్లో మాత్రమే వైసీపీ ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది సార్. మరి మేము అంతకుముందు చాలామంది అధికారులను కలిసాము. ఎంత ఆఫీసుల చుట్టూ తిరిగినప్పటికీ, అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినప్పటికి కూడా మాకు న్యాయం జరగలేదు సార్. ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వంలో మరి మాకు న్యాయం జరిగిద్దని మేము నమ్మి ఇక్కడికి వచ్చాము సార్. చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు సార్. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు సార్ని కలవటానికి. అంతకుముందు అయితే మరి చాలా ఇబ్బందులు పడి కలవాల్సి వచ్చేది. అయినా మా విన్నపాన్ని వాళ్ళు వినేవాళ్ళు కాదు. కానీ సార్ చక్కగా మేము ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని తీసుకున్నారు. ఏం జరిగిందని చెప్పేసి అడిగారు. మీకు న్యాయం జరిగేలాగా చేస్తామని కూడా సార్ చెప్పారు సార్. నా పేరు శంషుద్దీన్ అండి. నేను ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాను. ఒక సమస్య పైన వచ్చాను. సార్ను విన్నవించుకున్నాను. సిబిఎన్ చంద్రన్న బీమా సంబంధించి 2017లో క్లెయిమ్ అయింది, కానీ మాకు రాలేదు డబ్బులు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఆ స్కీమ్ను మొత్తం ఆపేశాడు. ఆపేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు లోకేష్ సార్ దగ్గరికి ప్రజా దర్బార్ అనే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి సమస్య చెప్పుకునేదానికి వచ్చినాము. సార్ సానుకూలంగా స్పందించి మీ సమస్యను త్వరగా పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మేము ప్రజా దర్బార్ వల్ల ప్రజలకు మేలు జరుగుతుందనే అనుకుంటున్నాము. చక్కగా స్పందించారండి. చక్కగా స్పందించారు. మీ ప్రాబ్లము 24 అవర్స్లో చేస్తామని చెప్పారు సార్ లోకేష్ గారు. బాగుంది అండి, బాగుంది. ఇలా అయితేనే బాగుంటుంది. ఎందుకంటే సామాన్యులు రిసీవ్ చేసుకుంటారు, ప్లస్ పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉన్నట్టు ఉంటుంది. కొంచెం బాగుంటుంది. గత ప్రభుత్వం మీద అసలు అందుబాటులో ఉండేవాడే కాదు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇంట్లో పడుకునేవాడు, తినేవాడు, పడుకునేవాడు, ప్రజలకు అందుబాటులో ఉండేవాడు కాదు. ఇప్పుడు మాట తప్పుడు, మడమ తిప్పుడు మా లోకేష్ సార్. లోకేష్ అన్న మాట చెప్తే మాటే. మా పేరు నాగభూషణ్ సార్, టీచరు. మా పిల్లలకి 888లో సెకండ్ ఇయర్ చదివేవాళ్ళు. ఇడుపులపై 888లో చదివేవాళ్ళు సార్. ఇంటర్ 4th సెమ్లో మ్యాథ్స్ మాత్రమే 3 సార్లు ఎగ్జామ్ జరిపారు. ఫెయిల్ అని పిల్లలు మెయిల్ పెడుతున్నారు. మా పిల్లలు ఎంసెట్ రాసిన అక్కడ ఎలిజిబిలిటీ లేకుండా ఇక్కడ బీటెక్ ప్రమోషన్ లేకోకుండా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ సార్లు మరి లాస్ట్ వీక్ కూడా సార్కు వాళ్ళ 6 సంవత్సరాలు అక్కడ పిల్లలు చదవాల్సిన వాళ్ళను ఇంటర్లోనే వాళ్ళు బలి చేసేసారు. 3 సార్లు ఎగ్జామ్ జరిపిన వాళ్ళు ఫెయిల్ కింద చూపించడం చాలా దారుణంగా ఉంది. ఇంటర్నల్ విషయంలోనూ మాకు 590 మార్కులు అంతా అబోవ్ 90% ఉన్న పిల్లలే అక్కడికి వచ్చిండే పిల్లలు. కానీ ఇక్కడ చూస్తే మీ పిల్లలు అడిగితే మీ పిల్లలు సరిగ్గా రాయలేదని ఇంటర్నల్ విషయంలో చాలా మోసం జరిగింది. మా పిల్లలకి న్యాయం జరగలేదు. ఆ విషయం సార్ తెలియజేసాము. లోకేష్ సార్కి ఫిర్యాదు చేసాము. సారు స్పందించి ఓఎస్డీఓకి తెలియజేసి దానిపైన చర్య తీసుకుంటామని మాకు తెలియజేశారు. మాకు వారికి లోకేష్ సార్ గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. మా తల్లిదండ్రుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మాది చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, పీటీఎం. నా కూతురు పేరు కొట్టి ప్రణతి. నా కూతురు 100 మార్కులు 10th. ఇడుపులపల్లి సీట్ వచ్చింది. అక్కడ జాయిన్ చేసిన. ఫస్ట్ ఇయర్ పాస్ అయింది. సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ 3 సార్లు తప్పింది. ఏమంటే
మా రాయలేదు మీ పాప అనేది. మా పాప జిల్లాలో ఫస్ట్ వచ్చింది, అయినా సరిగ్గా పట్టించుకోవాలా. ఫోన్ చేస్తే రెస్పాండ్ గారు రాంగ్ నెంబర్ అంటారు. మళ్ళీ ఫీజు కడితేనే కాలేజీకి రండి, లేకుంటే లేదంటారు. మా మధ్యతరగతి కుటుంబాలు, వ్యవసాయం చేసే కుటుంబాలు మేము రావాలంటే మా వల్ల కాదు సార్. నా పిల్లలు పాస్ చేయాల, మా పిల్లలు పాస్ కావాలా అట్లా జాయిన్ అయినా, లేదా మాకు ఏదో ఒకటి పరిష్కారం ఇచ్చేంత వరకు మేము వదిలేదు లేదు. ప్రమోట్ చేయాలి. మేము నెల్లూరు జిల్లా నుంచి వచ్చాము. ఇడుపులపాయ 888 కాలేజీ సరిగా లేదు. అందరినీ 1500 మంది రాస్తే 400 మంది పాస్ అయ్యి 900 మందిని ఫెయిల్ చేసినారు. కానీ మా బిడ్డలు ఈరోజు ఆత్మహత్య చేసుకోవాలని వాళ్ళు మమ్మల్ని చాలా వేధిస్తూ బాధపడుతున్నారు. మరి వాళ్ళని తక్షణమే పాస్ చేయాలి. తర్వాత అక్కడ వచ్చి కేర్ టేకర్స్ కానీ, సార్లు కానీ, ప్రిన్సిపాల్స్ కానీ ఎవరు రెస్పాండ్ గారు. పిల్లలు ఎట్టంటే అటు తిరుగుతూ ఉంటారు. ఒక పద్ధతి ఏం లేదు. అందుకని మేము లోకేష్ గారికి మేము విన్నవించుకునేదానికి వచ్చాము. అది తప్పనిసరిగా మాకు లోకేష్ గారు మేలు చేస్తారు. ఈ ప్రభుత్వం చాలా మంచిది కాబట్టి మేము 4 గంటలకు వచ్చి లైన్లో నిలబడి లోకేష్ గారిని కలిసి వచ్చినాము. మాకు న్యాయం చేయగలరని ప్రార్థిస్తున్నాం. ఇడుపులపాయలు మీరు చదివే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అంతకుముందు టాపర్లు, 10th టాపర్లు 585 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఈరోజు అన్ని సబ్జెక్టులు ఈరోజు పాస్ మార్కులకు కూడా వాళ్ళు వేయకుండా ఇంటర్నల్ మార్కులని మిడ్ 1 మిడ్ 2 అని దాంట్లో ఫెయిల్ చేస్తూ 2 మార్కులు 3 మార్కులు వేసి వాళ్ళని కష్టపెడుతున్నారు. ఫస్ట్లో ఏమన్నారు, 6 years మేము టేక్ కేర్ తీసుకొని ఇంజనీర్ పాస్ చేసి ప్లేస్మెంట్ ఇచ్చి పంపిస్తాము అన్నారు. ఇప్పుడు వాళ్ళ పేపర్లు రుద్దేది, ఆ పేపర్లు కూడా టీచర్స్కి ఎవరైతే బాగుంటారో వాళ్ళకి మంచి మార్కులు వేసేది. కొదం పిల్లలు మంచిగా అంటే వాళ్ళతో ఉండనందువలన వాళ్ళకి మార్కులు తగ్గించి వాళ్ళని హింసకి గురి చేస్తున్న ఉపాధ్యాయులు, లెక్చరర్సు, తర్వాత అక్కడ కేర్ టేకర్స్ కూడా బాగలేరు. వాళ్ళు సమాధానం మేము ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ అని పెట్టేస్తారు. అసలు పిల్లలకు బాగలేదంటే కూడా సరిగా చూపిరు. లోపల అంటే ఎవరెవరు ఉంటారు, చెత్త చెదారం, అసలు సరిగా క్లీనింగ్ కూడా లేదు. పక్కనే కొండలు ఉన్నాయి. కొంతమంది పిల్లలు కొండలలో కూడా వెళ్ళిపోతున్నా కానీ వీళ్ళు చూసి చూడనట్టు మీ పిల్లలు జాగ్రత్త, మేము మీ పిల్లల్ని ఒక్క పిల్లల్ని జాగ్రత్త చేసుకోలేకపోతే మేము 100 మందిని జాగ్రత్త చేస్తున్నాము అంటారు. అసలు కేర్ టేకర్స్ సరిలేరు, సార్లు సరిలేరు, ప్రిన్సిపాలే సరిలేరు. కానీ న్యాయం చేయాలని మేము లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాము న్యాయం చేయమని. మేము ఉదయం 4 గంటలకు వచ్చాము. సరే ఆయన సంతోషంగా మా రిపోర్ట్ తీసుకొని ఆయన ఓఎస్డికి కన్ఫామ్ చేస్తాము, ఫార్వర్డ్ చేస్తాము అని చెప్పినారు. చాలా సంతోషంగా వచ్చినందుకు మేము సంతోషంగా వెళుతున్నాము. ఆయన అయ్యగారు లోకేష్ అయ్యగారు కరెక్ట్గా మాకు న్యాయం చేస్తాడని ప్రార్థిస్తున్నాం.